గాలిపటాలు ఎగరేసేందుకు మాంజాదారం వినియోగించవద్దని ఎంత అవగాహన కల్పించినా ప్రయోజనం ఉండట్లేదు. ఫలితంగా చాలామంది గాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో మాంజా వల్ల ఓ ఏఎస్ఐ గొంతుకు తీవ్రంగా గాయమైంది. నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ వద్ద చైనా మాంజా దారం వల్ల గొంతు కోసుకుపోయింది. వెంటనే ఆయన్ను ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. రైట్, మా కరెస్పాండెంట్ సాయి కిరణ్తో మాట్లాడదాం ఇదే అంశం. సాయి కిరణ్, మనం గత 3-4 రోజులుగా ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం. ఒక రకంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సిపి సజ్జనార్ లాంటి వారు నిజంగా పనిగట్టుకుని మరి దీనిపై ప్రచారం చేస్తున్నారు. చాలా చోట్ల రైడ్లు కూడా చేశారు పోలీసులు. కానీ ప్రస్తుతం ఒక చైనా మాంజా ఓ ఏఎస్ఐ మెడకే చుట్టుకుంది. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? అదేసారి సాక్షి టీవీని ప్రతిరోజు కూడా దాదాపు సంక్రాంతి పండుగ మొదలైన వారం నుంచి కూడా హైదరాబాద్ లో చైనా మాంజా పైన విస్తృతంగా కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము. చైనా మాంజా వల్ల ఊరికే పక్షులు కాదు, మనుషులు ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో మారారు. సో ఏకంగా ఒక ఏఎస్ఐ నల్లకుంటలో పనిచేస్తాడు. ఆయన ఉప్పల్ సమీపంలో వెళ్తుండగా కూడా నిన్న సాయంత్రం బండి మీద వెళ్తుండగా మెడ కట్ అయిపోయింది. సో వాళ్ళ కొడుకుతో కాసేపటి క్రితం మనం మాట్లాడడం జరిగింది. ఆయన ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదు, కానీ ఒక 3 ఇంచుల వరకు లోపలికి కొంత కట్ అయినది. దాంతో రక్తస్రావం తీవ్రంగా జరిగింది. వెంటనే అక్కడ స్థానిక ఆసుపత్రి జరిగి జాయిన్ చేశారు. అతనికి శస్త్రచికిత్స కూడా పూర్తి చేశారు. అయితే ఈ చైనా మాంజా వల్ల ఈ ఒక 2-3 నెలల క్రితమే ఇవంతా కూడా హైదరాబాద్ లో కొనుగోలు చేశారు. చైనా మాంజాను ఎక్కువగా హైదరాబాద్ వాడుతుంటారు. సో దీన్ని వాడకూడదు, నైలాన్ దారమే వాడాలి అని చెప్పి ఎంత అవగాహన కల్పించినా కూడా ఈ విధంగా చేయడం, రోడ్ల మీద ఈ దారం పడిపోవడము, వాహనదారులు వేగంగా వెళ్తుండడం, అది కనబడదు, చాలా సన్నగా ఉండదు. సో అది మెడక్ కట్ అయిపోవడంతో ఈ విధంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ప్రజల్లో చాలా భయాందోళన నెలకొంది. పోలీసులు కూడా ఇప్పటికే అవగాహన చేస్తున్నారు. కానీ మొత్తం ప్రతి ఇయర్ మొత్తంగా కూడా చైనా మాంజా ఎక్కడి నుంచి వస్తుందనే దృష్టి పెడితే కానీ ఇటువంటి ప్రమాదాలు తగ్గే అవకాశం లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ సాయి కిరణ్.